కర్కాటక రాశి వారు ఈ వారం నూతన ఉత్సాహంతో కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆత్మీయుల యొక్క సలహాలు కూడా ఈ వారం మీరు స్వీకరిస్తారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే కర్కాటక రాశి వారు చేస్తారో అవన్నీ కూడా ఫలిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సజావుగా సాగి మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. కళాకారుల ఆశలు కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక నక్షత్రపరంగా చూస్తే పునర్వసు 4వ పాదం వరకు సోమవారం వివాదాలు, మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్య జయం కూడా ఉంటుంది. పుష్యమి వారికి మంగళవారం వృధా ఖర్చులు, భార్యాభర్తల మధ్య కలహాలు కూడా ఏర్పడే అవకాశం మంగళవారం అధికంగా ఉంది. ఇక శనివారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి, వాహన యోగ సూచనలు. ఆశ్లేష వారికి ఆదివారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి లాభ సూచనలు. మంగళవారం వివాదాలు, చోర భయం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి మంగళవారం వీరు జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి నిత్యం దుర్గా అమ్మవారిని యథాశక్తిగా పూజించడం, దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ప్రతి నిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మధ్య మధ్యలో కొన్ని చికాకులు నెలకొన్నప్పటికీ కూడా అవన్నీ కూడా క్రమేపీ సర్దుబాటు అవుతాయి. అనుకున్న కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆప్తులు, బంధువర్గం వారి నుంచి కొన్ని ప్రతిపాదనలు కూడా ఈ వారం వీరు అందుకుంటారు. భూములు, గృహం కొనుగోలులో ఆటంకాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం తొలగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు గతం కంటే కూడా ఈ వారం మెరుగుపడతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. ఇక నక్షత్రపరంగా చూస్తే మఖ నక్షత్రం వారికి ఆదివారం అంటే ఈరోజు దుబారా ఖర్చులు, అనారోగ్య సమస్యలు కూడా అధికంగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు కూడా అధికమవుతాయి. మంగళవారం భూ సంబంధిత విషయాల్లో మంచి లాభాలు, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలమవుతాయి. పుబ్బ నక్షత్రం వారికి సోమవారం ఖర్చులు అధికంగా ఉంటాయి. గురువారం యత్న కార్యసిద్ధి, ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి. ఉత్తర ఓటపాదం వారికి మంగళవారం కార్యజయం, ఆస్తి లాభ సూచనలు. శనివారం వివాదాలు పరిష్కారమవుతాయి. మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. ఇక సింహరాశి వారు ఎవరైతే ఉత్తర దిశ వైపు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ నరసింహస్వామి వారిని ప్రతినిత్యం పూజించడం, నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు ప్రతినిత్యం పఠించడం సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యరాశి వారు ఈ వారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో అందులో కొన్ని కార్యక్రమాలు మాత్రం శ్రమానంతరం పూర్తయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ఈ వారం కన్యరాశి వారికి చాలా మంచిది. సంఘంలో గౌరవం కూడా మరింతగా పెరుగుతుంది. స్నేహితులతోటి వివాదాలు కూడా సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. గతంలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కే అవకాశం ఉంది. ఇక ఇంటర్వ్యూల కోసం ఎవరైతే కన్యరాశి వారు ఎదురు చూస్తున్నారో వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతాయి. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వరకు కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. రాజకీయ వర్గాల వరకు ఉన్నత పదవులు దక్కవచ్చు. నక్షత్రపరంగా చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాల వరకు మంగళవారం కార్యజయం, ఆస్తిలాభ సూచనలు. శనివారం వివాదాలు అధికమవుతాయి. మానసిక ఆందోళన కూడా తప్పకపోవచ్చు. హస్త నక్షత్రం వరకు మంగళవారం ఆస్తి, ధనలాభ సూచనలు. కీలక నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. శుక్రవారం మాత్రం అనారోగ్య సమస్యలు, కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. చిత్త 1, 2 పాదాల వరకు బుధవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్నకారి కుటుంబచల శాస్త్రం యొక్క విశిష్టత గురించి మనం గత కొద్దిగా ప్రతిరోజు కూడా కొంతవరకు చర్చించుకుంటున్నామని చెప్పవచ్చు. అందులో భాగంగా ఈరోజు ప్రధానంగా ధనవంతులు అయ్యేటువంటి పుట్టుమచ్చల గురించి తెలుసుకుందాం. అదేంటంటే పుట్టుమచ్చలు ఉంటే మేము ఎలా ధనవంతులు అవుతాము అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదా అటువంటి సందేహం ఏమాత్రం కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే మన శరీరంలో కొన్ని భాగాల్లో మనకు పుట్టుమచ్చలు ఉంటే కొన్ని ఫలితాలు కలుగుతాయని చెప్పి అనుకున్నాం కదా. మరి కొంతమంది వ్యక్తులు చెప్తుంటారు మేము కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా డబ్బుకి ఎప్పుడూ మాకు ఇబ్బంది ఉందండి, మేము ధనవంతులు అవ్వలేకపోతున్నామని. మరికొంతమంది చెప్తుంటారు ఈ మధ్యకాలంలోనే వ్యాపారం ప్రారంభం చేశానండి, బాగా లక్షలాది రూపాయలు మేము సంపాదించామండి, మంచి స్థాయికి ఎదిగామండి, ఇల్లు కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, మేము కూడా ధనవంతులు అయ్యామని చెప్తుంటారు. మరికొంతమంది కష్టపడి పనిచేస్తుంటారు, వారికి డబ్బుకు పెద్దగా జీవితంలో ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండదు, కానీ జీవితం అలా ఒక స్టేజ్లో గడిచిపోతూ ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా కొంతమంది మాత్రమే ధనవంతులు అవుతున్నాం, మరికొంతమంది ధనవంతులు కావడం లేదు. కష్టపడి చదివే విద్యార్థులు అందరికీ కూడా మంచి మార్కులు లేదా ర్యాంకులు రావడం లేదు. ఎందుకంటే ఇది కొంతవరకు జాతకరీత్యా మన గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల అని చెప్పి అనుకున్నా, మరికొంతవరకు ఏంటంటే ఈ పుట్టుమచ్చలు కూడా మనల్ని కొంతవరకు ప్రభావితం చేస్తాయని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే ఎవరైనా మన ప్రేక్షకులకు నేను ఇంట్లో కూర్చొని ఉంటే కూడా నేను ధనవంతుని అవుతానంటే ఎవరూ కూడా ధనవంతులు కాలేరు. ఆ విధంగా జాతకం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా కష్టపడి పనిచేస్తూ
నీతి నిజాయితీగా సంపాదించే మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు మనకేంటంటే ధనవంతులయ్యే అవకాశం మెరుగుపడుతుంది. ఈ పుట్టుమచ్చలు కూడా ఇందుకు మనకు కొంతవరకు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఒక 70 మార్కులు సాధిస్తున్న విద్యార్థికి ఎవరికైతే మనం ఇంట్లో ట్యూషన్ పెట్టించి కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఆ విద్యార్థి 90 మార్కులు లేదా 95 మార్కులు ఎలా సంపాదించగలుగుతున్నాడో, అంటే అతనికి 70 మార్కులే ఉన్నప్పటికీ కూడా ట్యూషన్ పెట్టడం, ఎక్కువసేపు చదివించడం, తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకొక 20% అతనికి అభివృద్ధి చెందుతున్నాం కదా. ఆ విధంగా మనకు ఈ పుట్టుమచ్చల శాస్త్రరీత్యా కూడా ధనవంతులు అయ్యేవారు ఎవరు అన్న అంశాన్ని తెలుసుకునే చక్కగా మనకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కుడి కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో తప్పకుండా కూడా రాణిస్తారు, మంచి ధనవంతులు అవుతారని చెప్పవచ్చు. అదేవిధంగా ఎడమ కణత భాగాన పుట్టుమచ్చ ఉన్నవారు కూడా ధనవంతులయ్యే అవకాశాలు, వీరికి కూడా అవకాశాలు బాగా అధికంగా ఉన్నాయి. కుడి కంటిలో నల్ల గుడ్డుకు కుడివైపున మచ్చ ఉందనుకోండి, అంటే కంటి లోపల, కుడి కంటి లోపల నల్లగుడ్డు ఏదైతే ఉందో దానికి కుడివైపున మచ్చ ఉందనుకోండి, అటువంటి వారు కూడా ధనవంతులు తప్పకుండా కూడా అవుతారని చెప్పొచ్చు. అదేవిధంగా నుదుటి మీద కుడి భాగాన పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు కూడా ధనవంతులు అవుతారు. అదేవిధంగా కుడి కనురెప్ప లోపల భాగాన పుట్టుమచ్చ, అంటే కళ్ళ లోపల పుట్టుమచ్చలు మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయాల్సి వస్తుంది. ఇందాక గుడ్డు భాగాన్ని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే కుడి కనురెప్ప లోపల భాగాన, అంటే కనురెప్పలు ఏవైతే ఉన్నాయో అందులో కుడి కనురెప్పకు, ఆ కనురెప్పకు లోపల భాగాన పుట్టుమచ్చ ఉందనుకోండి, వారు కూడా తప్పకుండా జీవితంలో ధనవంతులు అవుతారు. అంటే చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో వారు చక్కగా రాణించగలుగుతారు, డబ్బును బాగా సంపాదించగలుగుతారని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా నాసికకు, అంటే ముక్కుకు కుడి భాగాన పుట్టుమచ్చ ఉన్నవారు, గడ్డానికి కుడి పక్కన పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు కూడా జీవితంలో చక్కగా రాణిస్తారు, ధనవంతులు అవుతారని చెప్పేసి మనకు పుట్టుమచ్చల శాస్త్రరీత్యా తెలుస్తుంది. అదేవిధంగా గడ్డానికి మధ్య భాగాన పుట్టుమచ్చ ఉన్నవారు కూడా ధనవంతులు అవుతారు. ఇక కంఠానికి ఇరువైపులా పుట్టుమచ్చలు ఎవరికైతే ఉంటాయో వారు కూడా ధనవంతులు అవుతారని చెప్పవచ్చు. ఇక్కడ మరొకసారి ప్రేక్షకుల కోసం ఏంటంటే పుట్టుమచ్చ ఏ పరిమాణంలో ఉంది, అంటే ఏ సైజులో ఉంది, ఏ రంగులో ఉంది, ఇవన్నీ కూడా మనం గమనించాల్సి వస్తుంది. కేవలం ఇక్కడ నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. పుట్టుమచ్చలు మనకు యోగించే స్థానంలో ఉన్నప్పటికీ కూడా చిన్న పుట్టుమచ్చ అనుకోండి ఫలితం తక్కువగా ఉంటుంది, ఆ పుట్టుమచ్చ కాస్త పెద్దగా ఉంటే ఫలితం కూడా కాస్త అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక రొమ్ము భాగానికి కుడి భాగాన పుట్టుమచ్చ ఉంటే మంచి సంపాదన, దాంతోపాటుగా పేరు ప్రఖ్యాతులు, అంటే కీర్తి ప్రతిష్టలు కూడా అటువంటి వారికి అధికంగా వస్తుందని చెప్పొచ్చు. మణికట్టు ఏదైతే ఉందో ఈ చేతి మణికట్టుకు కుడి ఎడమ భాగంలో పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నా కూడా పుట్టిన సమయంలో, అంటే చిన్నతనంలో కొంతవరకు కష్ట నష్టాలకు గురి కావాల్సి వస్తుంది. ఆ తర్వాత అంటే క్రమేపీ వయసు పెరిగే కొద్దీ కూడా విశేషమైనటువంటి ధన సంపాదన వారికి ఉంటుందని చెప్పవచ్చు. అంటే మణికట్టుకు కుడి భాగాన కానీ ఎడమ వైపున కానీ పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి అంటే చిన్నతనంలో కొంతవరకు ఇబ్బందులు, సమస్యలు తప్పవని చెప్పొచ్చు. ఆ తర్వాత అంటే వారి యొక్క వయసు పెరిగే కొద్దీ కూడా వారి జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు, చక్కగా ధన సంపాదన కూడా వీరికి అధికంగా ఉంటుంది. కుడి అరచేతి చిటికెన వేలు కింద పుట్టుమచ్చ వల్ల విశేషమైనటువంటి ధన సంపాదన కలుగుతుంది కూడా శాస్త్రం చెప్తుంది. అంటే కుడి అరచేతి భాగాన చిటికెన వేలకు కింది భాగాన పుట్టుమచ్చ ఉండడం వల్ల మంచి ధన సంపాదన కలుగుతుంది. అదేవిధంగా చేతి చిటికెన వేల మీద పుట్టుమచ్చ ఉంటే కూడా అటువంటి వారు కూడా జీవితంలో ధనవంతులు అవుతారు. కుడి మోకాళ్ళ మీద పుట్టుమచ్చలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వారు సకల ఐశ్వర్యాలను కూడా వారు అనుభవిస్తారని చెప్పవచ్చు. అంటే డబ్బు ఉండడమే కాకుండా ఆ డబ్బును, అధికారాన్ని, హోదాన్ని కూడా వారు సకల ఐశ్వర్యాలు అంటాం కదా, వాటిని అనుభవిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా కుడి తొడయందు పుట్టుమచ్చ ఉంటే అటువంటి వారికి తమ మేధస్సుతోటి మంచి సంపాదన, మంచి పేరు ప్రఖ్యాతులు, సంఘంలో విశేషమైనటువంటి గౌరవం వస్తుంది. అదేవిధంగా ఇటువంటి వారికి స్త్రీల వల్ల కూడా చక్కగా లాభిస్తుందని చెప్పవచ్చు. అంటే వీరి జీవిత భాగస్వామి ఎవరైతే భార్య వస్తారు కదా అటువంటి వారి వల్ల కానీ, తల్లి వల్ల కానీ, చెల్లి వల్ల కానీ, లేదా కుమార్తె వల్ల కానీ వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి డబ్బు కూడా వస్తుందని చెప్పవచ్చు. కుడి తొడ భాగం మందు పుట్టుమచ్చ ఉన్న వారికి ఇటువంటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. కాబట్టి మన శరీరం మీద పుట్టుమచ్చలు ఏ ఏ స్థానంలో ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి, ఏ రంగులో ఉన్నాయి, మొత్తం మీద మనకంతా కూడా శరీరం మీద చూస్తే ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి, వీటన్నిటి కూడా మనం పరిశీలన చేసుకుంటే మనకు చక్కగా ఇది ఉపయోగపడుతుంది. ధనవంతులు ఇంట్లో కూర్చొని ఉంటే మాత్రం కాము, ఖచ్చితంగా కూడా కష్టపడి పనిచేస్తూ సంపాదిస్తూ ఉన్న వారికి ఇటువంటివి మరింతగా యోగిస్తాయని చెప్పవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా పుట్టుమచ్చల శాస్త్రం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. మనకు శరీరం మీద ఏ ఏ స్థానాల్లో పుట్టుమచ్చలు ఉంటే ఆ పుట్టుమచ్చలు ధనవంతుని కూడా బీదవాడిగా మారుస్తాయి అన్న అంశాల గురించి తెలుసుకుంటూ దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా విషక్త కాలసర్ప యోగం అంటే ఏమిటి, దీనివల్ల ఎటువంటి ఫలితాలను మనం అనుభవించాల్సి వస్తుంది అన్న అంశాలు